భయంకరులు మనుషులండి. సింహానికి దొరికితే ఒక్కసారి కండకండాలు చీల్చి తినేస్తాయి. కానీ ఈ సింహాల కంటే క్రూరమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఉంటారే, ఒక్కసారి చంపరండి. పొడిచి 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 చంపి సచ్చాక సంతాప కూటం పెడతారండి. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆ సింహాల నుంచే కాదండి, ఈ సింహాల నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నాడు. వామ్మో, దానియేలు దేవుడు కదా మన దేవుడు. మరి ఎవరు దేవుడు? దానియేలు దేవుడే, నీ దేవుడు నా దేవుడు. అమ్మో, లేకపోతే ఈ సింహాలు అసలు బతకనిచ్చేయి మనల్ని. అమ్మో, చంపేసేయి మనల్ని భయంకరంగా చిత్రవాద చేసి. కానీ దానియేలు దేవుడిగా నీ పక్కన ప్రత్యక్షమయ్యాడు ఈ సింహాలు గర్జించిన ప్రతిసారి. కుక్కలు మురిగినప్పుడు కర్ర తీసుకొని ముట్టెల మీద కొట్టాడు. కుక్కలు మురుగుతాయి అప్పుడప్పుడు కుక్కలు, వాటినేమో ముట్టెల మీద కొట్టాడు. పెక్క తినే సింహాలు ఉంటాయి, వాటినేమో కత్తి తీసుకొని గుచ్చుదా గొంతులని అట్లా ఆపాడు అన్నమాట. లేకపోతే ఆ కుక్కలు ఈ సింహాలు మొత్తం కలిసి అమ్మో బతకనిచ్చాయా? దానియేలు దేవుడవై నిరంతరం నాకు తోడై ఉండి భయపడకో, నేను నీ పక్కనే ఉన్నానని చెప్పి నన్ను ధైర్యపరిచిన వాడా నీకు స్తోత్రం చెప్పవే. సంతోషంగా వెళ్ళిపోయాడు సింహాల గుహలో. ఆహా, ఇంత త్వరితగతిని నేను నా తండ్రిని కలుసుకోబోతున్నా, నా దేవుణ్ణి కలుసుకోబోతున్నా. ఇప్పటి వరకు మరుగునున్న నీవిగా నా కళ్ళు ముందుకు రాబోతున్నావు తండ్రి. నా బ్రతుకు ధన్యమైపోయింది, నా జీవితానికి ఒక ముగింపు దొరికింది. ఇంకా పరుగు పరుగున నీ సన్నిధికి వచ్చేయచ్చు, నీతో ఉండొచ్చు. ఇప్పుడన్నా ఈ బాధ్యతలు ఈ పనుల వల్ల రోజుకు 3 మారు మాత్రమే నీతో గడపగలుగుతున్నాను. ఈ కార్యం జరిగి నా ఊపిరిపోయిన మరుక్షణం ఎప్పుడు నీతోనే ఉండొచ్చు. నాకెంత అవకాశం ఇచ్చావు దేవా, స్తోత్రం. వెళ్ళిపోయాడు, గుహలో వేశారు. ఎంత ఆనందమో వాళ్ళకి, ఎంత సంతోషమో. ఇది జరిగినందుకు ఒకడేమో ఉపవాసం ఉన్నాడు, ఇది పొగడ్తలకు లొంగి పొంగి మునగ చెట్టు చిటారు కొమ్మకి ఎక్కాడు చూడు. ఇప్పుడు వాడికి నడువు తిరిగే పరిస్థితి వచ్చింది. వాడు కూర్చున్నాడు, అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు ఏం కిందకు పోతే ఏమైద్దో, పైన ఉంటే ఏమైద్దో, ఎప్పుడు పొలక్కమ తిరిగిద్దో అనేది వాడి కర్మ, వాడికి అక్కడ గాలింది. ఈ కుట్ర చేసిన వాళ్ళందరూ మరి మందు పార్టీ చేసుకున్నారో, డ్యాన్స్ పార్టీ పెట్టుకున్నారో, ఏ పార్టీ పెట్టుకున్నారో, మొత్తానికి వాళ్ళు నైట్ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. శత్రువు పోయాడ్రా. ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట. వాడు తింటల్లా మనల్ని తిన్నేట్లా గడ్డివా మీద కుక్కలాగా కాసుకొని ఉన్నాడు. గడ్డి తింటుందా కుక్క? పశువుని తినిచ్చిద్దా? గోల గోల చేసిద్ది. అట్లాగా ఆడు తప్పు చేయట్లా, మనల్ని చేయనిట్లా. పెద్ద బంధకం అయిపోయాడు. ఈరోజు నీవు చేసే పనిలో నిజాయితీగా ఉంటే మిగిలిన వాళ్ళకి నువ్వు నచ్చవు, తెలుసా? నచ్చవు. నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో, వాళ్ళకి నచ్చదు. పెద్ద నీతిమంతురాలు బయలుదేరింది, పెద్ద నీతిమంతుడు బయలుదేరాడు, స్తంభం ఎత్తేవాడు బయలుదేరాడని ఎటకారం చేస్తూ ఉంటారు. స్తంభం ఎత్తే మహాతల్లి బయలుదేరింది. ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు దరిద్రం పోయిందని వాళ్ళకి ఒక్కసారికి ఎంత హ్యాపీయో, ఎంత ఆనందమో, ఎంత సంబరమో. ఆ నైట్ అంతా ఎంజాయ్. రాజు దగ్గరికి దీనంగా వచ్చారు. మహాప్రభు, తమరు ఏమీ ఆహారం తీసుకోలేదు, ఉపవాసం ఉంటే ఎలా మహాప్రభు? తినాలి కదా, దినమంతా మాతోనే మాట్లాడుతున్నారు, కాస్త తినండి. నక్క వినయాన్ని ప్రదర్శించి నాటకాలు ఆడారు. చేసినంత చేశారుగా, మళ్ళా వచ్చింది ఆ ఫుడ్ కోసం అన్నాడు. వాడికి దడగమ్ముతుంది, సస్తాడు వాడు. దేవుని ఉగ్రత వచ్చిందంటే ఏమైంది వాడి గతి? అందులో దానియేలు గురించి మనకు తెలుసు. కాదు మహారాజా, తమరి కోసం ఏదన్నా డ్యాన్స్ పార్టీ, తమరి కోసం ఏదన్నా మ్యూజిక్ పార్టీ, తమరి కోసం ఏదన్నా మందు పార్టీ. వాళ్ళకి తెలుసు అతని మొహం మాడిపోయింది. ఈ పార్టీలు ఏం ఒప్పుకో, ఇవన్నీ మన పార్టీలు రా అని అనుకొని పైకి చెప్పండి మహారాజా ఏమంటారు, కాస్త ఏమన్నా సంతోషంగా, కొంచెం సంతోషమా, సంతోషంరా, నా రాజ్యంలోనే లేడు అట్లాంటి వాడు.
నా రాజ్యంలోనే లీడర్ అట్లాంటి వాడు. అలాంటి వాడిని బలి చేయడానికి ఇష్టపడ్డారు దుర్మార్గులారా మీరు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి డ్యాన్సులు ఎవరికి కావాలరా మీ డ్యాన్సులు? ఈ పొద్దున్న నుంచి వేశారు కదా డ్యాన్స్. తమరంత కోపగించుకుంటే ఎలా మహారాజా? తమరి కోసం, తమ గొప్పతనం కోసం మేము ఇంత పని చేశాం. ఉండండి. మొత్తం పోయారు. గడప దాటి చేతులు కొట్టుకున్నారు. అదే చెమ్మ చెక్క ఆట ఉంటుందే, చెమ్మ చెక్క ఆట. బయటికి పోయి చెమ్మ చెక్క ఆడుకున్నారు. చేతులు కొట్టుకొని సక్సెస్ అని ఇళ్ళకి పోయారు. గ్రూప్ అయ్యారు. ఎంజాయ్. ఫ్యామిలీస్ కూడా చెప్పారు. పేడ విరగడైంది. దరిద్రుడు పోయాడా. నేను మన దేవతకు మొక్కాను, మన అమ్మ చేసింది, మన అయ్య చేశాడు. మీరు మరి చాలా రోజుల నుంచి బాధపడుతుంటే వాడు సావాలని ఎదురు చూశాను. ఈరోజు వాడికి సావు మూడ్చింది. మన అమ్మ, మన అయ్య అని వాళ్ళ ఆనందాలు వాళ్ళే. ఏంది అటు చూస్తున్నారు? ఇవన్నీ ఏడున్నారా బైబిల్లోనా? ఇంత వివరంగా రాస్తే ఇంత పుస్తకం అయింది. అందుకని మెయిన్ మ్యాటర్ మాత్రమే రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాత్రం అంచనా వేయలేమంటండి సన్నివేశాలు. అంతే. ఆట ఆడుకున్నారు. ఆడికి పోయి పార్టీలు చేసుకుంటా ఉన్నారు. ఈడేం తిండి మానుకొని కూర్చున్నాడు. ఇప్పుడేమగునో, ఇంకాసేపు ఏమగునో. అసలు ఇక ఆ బెల్షస్సర్ అనేవాడు దేవునికి వ్యతిరేకంగా చేసినందుకు ఒక రాత్రి తెల్లవారేసరికి చచ్చాడంట. నెబుకద్నెజరు అనేవాడు 7 సంవత్సరాలు పశువులా గడ్డి తిన్నాడంట. ఈ 2 పనులు చేసింది ఆ దేవుడే. నాకేం మూడిద్దో. ఈ దరిద్రుల్ని జావగొట్టాలా? నేను దేవుడిందిరా దరిద్రులారా, నేను దేవుడిందిరా, నాకు మొక్కటం ఏందిరా, నాకు ప్రార్థనలు ఏందిరా నన్ను ఎట్టు చేశారు ఏందిరా, ఇంత బకరాన్ చేశారు ఏందిరా, పొగిడి నాకు నిద్రాహారం లేకుండా చేశారు ఏందిరా. పాప అన్నీ తలుచుకుంటున్నాడు, గందరగోళం అయిపోతున్నాడు. మేనే టేకెలు ఫార్సినని రాయబడిద్దేమని చూస్తున్నాడు. గోడకి వెళ్తే ఆడుకుంటున్నాడు. ఏ గోడ మీద ఏం కనపడిద్దా? అయినా నాలాంటి వాడు చచ్చినా పర్వాలేదులే, అలాంటి నీతిమంతుడిని తీసుకెళ్ళి నేను గది చేశాను. నాలాంటి వాడికి మూడినా పర్వాలేదులే, చచ్చినా పర్వాలేదులే, ఉండకూడదులే నేను. అంత దుర్మార్గమా? ఎంత భక్తిపరుడు, అంత భక్తిపరుడికి అంత అన్యాయం చేశాను. నాకు ఇది కరెక్ట్ అనుకుంటా గోళ్ళకి వెళ్ళి చూసుకుంటా, ఎటుపక్క చేయొచ్చి గీతలు రాసిద్దో అని వాడు. నైట్ వాడికి కూడు లేదు, నిద్ర లేదు, నీళ్లు లేవు. అక్కడ రాసుంది ఫాస్టింగ్ ఉన్నాడని, ఉపవాసం ఉన్నాడట రాజు. ఎందుకున్నాడు? దానియేలు బతకాలని ఉన్నాడా, లేకపోతే నేను చేస్తానని భయంతో ఉన్నాడా? వాడిని అడుగుదాం, పోయినాక దర్యావేషన్ అడుగుదాం. ఎందుకున్నావు బ్రదర్ ఆ రోజు ఫాస్టింగ్ అని? దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రస్తుతానికి అడగలేం కానీ పోయినప్పుడు అడగవచ్చు. ఉంటాడా? ఆడు కూడా ఉంటాడా? దానియేలు గుహలోకి వేయబడ్డాడు. గుహ అడుగుకి వెళ్ళాడు. క్రూర మృగాలు, సింహాలు మామూలు విషయమా? చాలా డేంజర్. గుంపుగా వచ్చేసి మీద పడితేనే వాళ్ళ ఊహ బయట అయిపోయి ఉంటాడు. ఈ పాటికి అయిపోయి ఉంటాడు అంటామని ఒకటి అడిగితే అయిపోవటం. తిండి లేదురా వాటికి, ఆ సింహాలకి. వాటి కడుపుల్లో కూడా పోయి సగం జీర్ణం కూడా అయిపోయి ఉంటాడు. ఇంకెక్కడా ఎముకలు కూడా అయిపోయి ఉంటాయి. అవి కరువు మీద ఉన్న సింహాలు, వాటి చేతుల్లోంచి ఇంకెవడరా వాడిని కాపాడేది అని ఆలోచించడం మానేస్తే ఆగరా, పండగ చేసుకోరా. ఆహా సూపర్. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా ఆపోజిట్లో ఉంది. దానియేలు ఖండాలు అయిపోవటం, దానియేలు వాటి కడుపులో జీర్ణం అవటం కాదు, వాటి కడుపులో దడగమ్మి మొత్తం కలిసి ఒక మూల కూర్చున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గడగడ వణుకుతాయన్నీ ఒక మూల కూర్చున్నాయి. ఎందుకు తెలుసా? దానియేలు ఎంట్రీ ఇవ్వక ముందే ఇంకొక ఆయన ఎంట్రీ ఇచ్చాడు అక్కడ. దూత అక్కడ అంటాడు, చెప్తాడు ఆయనే, వాటి నోళ్లను మూసేశాడు. ఏం లేదు ఇక. గుహ అడుక్కి విసిరారు. అడుక్కు వచ్చేటప్పటికి సింహాలన్నీ ఒక దరికిపోయి ఉన్నాయి. బొమ్మలు రకరకాలు వేస్తారులే. 4 సింహాలు చుట్టూ ఆయన ఉన్నట్టు వేసాడు కదా. 4 ఉన్నాయి, 40 ఉన్నాయి, ఎవడికి తెలుసు? ఏదో 4 బొమ్మలు వేసారు అంతే.
క్రూర మృగాలు మొత్తం దూత కత్తి చూపించినప్పుడు లేదా దూత చేతులు చూపించినప్పుడు ఏం దానియాలు గారు బాగున్నారు అనుకుంటూ వస్తాయా? జంతువులకి ఏమో తెలుసా? వండుకుడు కాదు, మొత్తం ఒక పక్కకి వెళ్ళిపోయి గడగడగడగలాడుతూ ఉన్నాయి. దానియేలు గుహలోకి వచ్చి చూశాడు, దూత కనపడుతున్నాడు, సింహాలు ఒక దరికిపోయి గడగడలాడుతున్నాయి. దానియేలు భయపడుకో, నేనున్నాగా, ప్రశాంతంగా ఉన్నాను. ఇక తెల్లవార్దులు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. మామూలు విషయం కాదుగా. ఎన్ని రకాలుగా స్తుతించుంటాడో నాకు తెలిసి నేను అంచనా వేయలేను. దానియేలుని ఎన్ని రకాలుగా మహింపరిచి ఉంటాడో అంచనా వేయలేను. అసలు తన్మయత్వంలో, పరవశంలో, ఎందుకంటే దేవుని శక్తి అక్కడ కనపడుతుంది. ఆహా, ఇది మామూలు విషయం కాదని దేవుని మహింపరచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ముగ్గురు 3 పనులు చేస్తున్నారు. ఒకళ్ళేమో మందు పార్టీలో ఉన్నారు, ఒకడేమో తిండి మానుకొని గోళ్ళకి వెళ్ళి చూసుకుంటున్నాడు, ఎప్పుడు చేయొచ్చి రాసిద్దు అని. స్తోత్రం. బెల్షస్సర్ అన్న మరుసటి రోజు తెచ్చాడు, నేను ఈ రాత్రే చేస్తానేమో వాడి టెన్షన్ వాడి. దానియేలేమో స్తుతి చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. దూత ఏమో సింహాల్ని కంట్రోల్ చేశాడు. అయిపోయింది. ఇక ఈ ఉత్కంఠ తట్టుకోలేకపోయాడు రాజు. ఏమైతే అది అయింది. ముందు ఉన్న రాజుల కాలంలో దానియేలు విషయంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, రాజులు మారారు కానీ దేవుడు మారడు కదా. పరిపాలించిన రాజులు మారారు కానీ రారాజు మారడు కదా, ఆయన ఒక్కడే కదా. ఒకవేళ దానియేలు నాకే ఇంత నచ్చాడు, దానియేలు విషయంలో నేనే ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాను, తన దేవుడు నిజంగా దానియేలు యందు దృష్టి నిలిపి ఒకవేళ దానియేలుని కాపాడి ఉండొచ్చు కదా. ఇక్కడ కూర్చొని గోళ్ళకి వెళ్ళి చూసుకోపోతే, గుహ దగ్గరకు పోతే మ్యాటర్ తేలిద్దిగా. ఎందుకు ఈ ఉత్కంఠ? కాబట్టి పోతాను, అడిగే పోతానని పోయాడు. వీడు బయలుదేరి బయటకు వస్తే ఆ సైనికులు ఎక్కడికి, రాజా ఎక్కడికంటే గుహ దగ్గరికి రా, దానియేలు వేసిన గుహ దగ్గరికి బాడిని అన్నాడు. పోయారు, అక్కడికి పోయాడు. ఆ గుహ దగ్గరికి వెళ్ళి అంటాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు సింహాలు నీకే హాని చేయకుండా నిన్ను రక్షింపగలిగానా అని ఒక మాట అడిగాడు. అప్పుడు లోపల నుంచి స్వరం వినబడుతుంది, రాజు చిరకాలము జీవించునుగాక అని గుహలో నుంచి స్వరం వస్తుంది. గుండె మీద చేసుకున్నాడు అని ఎక్కడుంది అని అడగొద్దు. సీన్ ఊహించండి. సింహాల గుహలో నుంచి నైట్ అంతా ఒక వ్యక్తి ఉండి సజీవంగా ఉండి మాట్లాడి, అది కూడా రాజు నువ్వు ఎక్కువ కాలం బతకాలని దీవించాడంటే మరి గుండె మీద చేసుకోడా? గుండె మీద వేసుకుంటాడా? గుండె మీద వేసుకుంటాడా? గుండె మీదే వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. రాజా, నీ దృష్టికి నేను దోషిని అని నన్ను తీసుకొచ్చి సింహాల గుహలో వేశావు. అయితే నాకంటే ముందుగా దేవుడు తన దూతను పంపి, ఎందుకో తెలుసా, ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని కనుక, ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని కనుక, భూ సంబంధమైన రాజువైన నీ దృష్టికి నేను దోషిని కన్నా దేవుని దృష్టికి నిన్ను మీరినందుకు నిర్దోషిని. స్తోత్రం. అర్థమైందా? నీ ఆజ్ఞ మీరినందుకు నీ దృష్టికి దోషిని, కానీ ఆయన్ని బట్టి మీరినందుకు నా దేవునికి నిర్దోషిని. గనుక నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన నాకంటే ముందుగా తన దూతనంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా తమ నోళ్లను మూసి నన్ను రక్షించాడు. చెప్పు మహారాజా, ఇప్పుడు నీ దృష్టి కూడా నేను నిర్దోషినే కదా అని అడిగాడు. ఈ మాటలు వింటానే రాజు నాకు తెలిసి ఏడ్చుంటాడు. కన్నీళ్ళు వచ్చి ఉంటాయి రాజుకి. సంతోష బాష్పాలు, ఆనంద బాష్పాలు అంటారే వచ్చి ఉంటాయి. ఎందుకో తెలుసా? ఒకటి, దానియేలు బతికున్నందుకు. 2, దానియేలు బతికున్నందుకు ఇతడు కూడా బతికుంటాడు కాబట్టి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 కారణాలను బట్టి అతనికి సంతోషం, ఆనంద బాష్పాలమ్మ, నా భార్య బిడ్డలు ధన్యులు, నేను బాను. బెల్షస్సర్ గతి నాకు బట్టలేదు, నెబుకద్నెజర్ గతి నాకు బట్టలేదు. ఎందుకంటే భక్తుడు క్షేమంగా ఉన్నాడు, నేను కూడా క్షేమంగా ఉంటాను. రేయ్ వినబడలా? తీయండ్రా, బయటికి తీయండ్రా దానియేలుని. తీశాడు, బయటికి వచ్చాడు. రాజు కౌగిలించుకున్నాడు. ఎంత ఏడ్చుంటాడో, అయ్యా నన్ను మన్నించు మహానుభావ అని కాళ్ళు పట్టుకొని ఉంటాడు. ఎంత ఏడ్చుకుని ఉంటాడో. చాలా పెద్ద తప్పు చేశాను, నా జీవితం మొత్తానికి మాయను మచ్చ తెచ్చుకున్నాను. రాకేష్ ఇంకా రేఖ నెలంతటికి ప్లాన్ చేస్తున్నారు. రైస్ పిండి ఆయిల్ మొత్తం రేషన్ తెప్పిస్తున్నారు. మాక్సిమం సేవింగ్ తో పాటు జియో మార్ట్ లో లాభాలు పొందుతున్నారు. జియో మార్ట్ లో లాభాలు పొందుతున్నారు. ఆయన కృపగల దేవుడు, నీ దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, సజీవుడైన దేవుడు నిన్ను కాపాడాడు. హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ ఆనందంలో ఇంకో పని చేశాడు. నన్ను ఇంత ఉత్కంఠ గురి చేసి నీతిమంతుడిని సావగొట్టాల, నిర్దోషి మీద నేరారోపణ చేసి నిర్దోషిని చంపించడానికి ఈ స్కెచ్ అంతా గీశారని నాకు అర్థమైంది. కాబట్టి ఇక వాళ్ళ కనికరం లేదురా, టోటల్ ఫ్యామిలీస్తో సాధి చేసేసేయండి అన్నాడు మొత్తాన్ని. ఇప్పుడు చెప్పండి, నైట్ అంతా ఏం పార్టీ అది? పండగ పార్టీయా, సావు పార్టీయా? అది వాళ్ళు చేసుకుంటుంది చివరి పార్టీ అని, అందరికీ మూడిన సావు పార్టీ అని వాళ్ళకి తెలియదు. అసలు ఏమి నవ్వుకొని ఉంటారో, ఎంత సంబరపడి ఉంటారో. ఆ రాత్రి పూర్తిగా తెల్లవారక ముందే, ఏ రాత్రి వేయబడ్డాడో ఆ రాత్రి తెల్లవారక ముందే భక్తునికేమో విడుదల, దుర్మార్గం చేసిన వాళ్ళకి అదే శిక్ష. రాజు దగ్గరికి పోయి వాళ్ళు అనుకున్నారు దానియేలుకి చావు డేట్ పెట్టామని. ఎవరికి పెట్టామని? దానియేలుకి చావు డేట్ ఖరారు చేశామని. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి డేట్ ఎవరు ఖరారు చేసుకున్నారు? ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుని సంబంధివి, నువ్వు దేవుని ప్రేమించేదానివి, దేవుని ప్రేమించేవాడివి. నీ ఎడల కుట్ర చేసేవాళ్ళు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు. చెప్పాలంటే ఇంకా నిన్ను చంపుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళ సావు డేటు వాళ్ళే రాసుకుంటారు. అది ఎలా జరిగిద్దని నన్ను అడగద్దు. మేము ఏమలపైన తిప్పొచ్చు, పైన ఉన్నాడు జగన్నాటక సూత్రధారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందులో లేఖనంలో కూడా రాయించి పెట్టాడు, గొయ్యి తవ్వు వాడే అందులో పడును అని. అటు గుంటలు తీయొద్దు, గోతులు తవ్వద్దు. తవ్వినోడు పడతంటే మనం ఆపొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు? కష్టపడి తవ్వుకున్నాడుగా, కష్టపడి తవ్వాడు కదా. మరి వాడు అందులో పడుతున్నప్పుడు మనం ఎట్లా ఆపుతాం? ముచ్చటగా తవ్వుకుంటే సావురా అంటాం. దేవునికి స్తోత్రం. బాగా వినండి, 3 విషయాలు మీకు అందించి నేను ముగిస్తా. ఇప్పటిదాకా జరిగిన మ్యాటర్ చెప్పా. కల్పిత గాథ కాదు, కహాని కాదు, ఇదొక చరిత్ర. ఇదొక చరిత్ర, నిజంగా జరిగిన చరిత్ర, నిజంగా దేవుడు కదిలి చేసిన కార్యం. ఆనాడు దానియేలును ఆ సింహాల నుంచి కాపాడితే, ఈరోజు మనుషుల రూపంలో ఉన్నటువంటి క్రూర సింహాల నుంచి నిన్ను ఎన్నోసార్లు కాపాడాడు. నీకు తెలుసా సంగతి? ఎంతమంది ఒప్పుకుంటారు? అవన్నా దూత గద్దిస్తే ఆగుతాయి అవి. నిజంగా అండి, జంతువులకి చాలా రెస్పెక్ట్ ఉందండి దేవుడు అంటే. లేకపోతే అది ఆ పక్కుంటే ఈ పక్క ఇసిరితే పోయేవాడు పాతాళానికి. దేవునికి స్తోత్రం. ఏ కిటికీలో నుంచి పడతాడో అని అది ఎంత స్పీడ్గా తిరుగుంటుంది ఓడ చుట్టూ. ఈలోపు మనోడిని బయట పెట్టారు, యోనాన్ని చూసింది, ఈ పక్క వేస్తున్నారు అని నీళ్లలో ఉండి నోరు తెరిసింది. కరెక్ట్గా విసిరగానే అలాగ పట్టేసుకుంది.
దానికి ఎంత గౌరవం అండి దేవుని మాట అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. షెకెలు మింగిన చేపకు ఆజ్ఞ అయింది, మిగిలిన చేపలన్నిటినీ క్రాస్ చేసి పేతురు వేసిన గాలం అదే పట్టుకుంది. ఎందుకంటే దైవాజ్ఞ. పట్టిన చేపని పేతురు ఏం చేసి ఉంటాడు, దాని నోట ఉన్న ఆ షెకెలు తీసి దాన్ని అందులోనే వేసి ఉంటాడు, పో దైవాజ్ఞ నెరవేర్చావని. ఈ రకంగా మీరు బైబిల్లో చూస్తే కాకులు ఎంత దొంగయి. పోయి ఏలియాకి మీరు ఆహారం పెట్టండి అంటే కొన్ని కాకులేమో రొట్టెలు, కొన్ని కాకులేమో మాంసం. ఎంత బాగా ఉన్నాయండి. ఇక్కడ సింహాలు నోళ్ళు మోసినాయి, అక్కడ కాకులేమో ఆహారాన్ని మోసినాయి, తిమింగలమేమో నోరు తెరిచి కాచుకుంది. నోవహు పిలిస్తేనేమో చతుష్పాద జంతువులు, ఆకాశ పక్షులు మొత్తం వచ్చి ఓడలో కూర్చున్నాయి. అసలు మనకంటే అవి బెస్ట్ అండి నిజంగా. మనంత పెడద్రం, మనంత నడమంత్రం, మనంత మిడివేళ వాటి దగ్గర ఉండదు. ఏదన్నా పాప మొరటగా ప్రవర్తించినా తెలియక చేస్తాయి తప్ప అవి వాటికి తెలిసినంత వరకు చాలా పద్ధతిగా ఉంటాయి. వాటి కంటే భయంకరులు మనుషులండి. సింహానికి దొరికితే ఒక్కసారి కండకండాలు చీల్చి తినేస్తాయి. కానీ ఈ సింహాల కంటే క్రూరమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఉంటారే, ఒక్కసారి చంపరండి. పొడిచి 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 చంపి సత్యాక సంతాపకూటం పెడతారండి. అసలు నిజంగా ఎంత గొప్పోడు మహానుభావుడు. నిజంగా ఆయన అసలు అట్లా ఎట్లా అని ఒక్కొక్కడికి మైక్ ఇస్తే మైక్ నిండా ఊసి 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 ఇంకొకటి తీసుకుంటే గబ్బు కొట్టాల మైకు. అంతసేటు పొగిడి 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 ఒక్కొక్కడైతే ఏడ్చి కూడా మరీ పొగుడుతూ ఉంటాడు. నిజంగా నిజంగా అంటాడు, వీడే ఎక్కువ గాయం చేసి ఉంటాడు. ఎదలో నగాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎదలో నగాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎవరి ప్రేమ చూసినా కలుషితమేరా, ఎవరి ప్రేమ చూసినా కలుషితమేరా. ఎవరిని గురిగా నీ వెంచుకోకురా, మనసు పెంచుకోకురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే పొరుగువారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పొరుగువారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పోయాక సానుభూతి తెలుపుతారురా. అయ్యో పాపం పాపం ఎంత మంచోడో ఎంత మంచిదో. పోయాక సానుభూతి తెలుపుతారురా, పొదివి పొదివి ఏడ్చి మరీ పొగడుతారురా, పొదివి పొదివి ఏడ్చి మరీ పొగడుతారురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ఉండ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే At its core, Windows amplifies human ingenuity. It's made to work in rhythm. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి,
మరణమనే కడలి సుడులు దాటలేవురా, మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా, మంచివాడను నేనని మోసపోకురా, మంచివాడను నేనని మంచిదానను నేనని మోసపోకుమా. అమ్మా, మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకునురా, లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ఉంద పొదలురా, బ్రహ్మ తండ్రి పొదలురా, లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ఉండ్ల పొదలురా, బ్రహ్మ తండ్రి పొదలురా, లోకమే. ప్రైజ్ ద లార్డ్. ఆ సింహాలు ఒకసారి చంపేస్తాయండి, ఆకలి అయితే కాలో చేయో తీసేసుకొని తినేస్తా అయిపోయింది. కానీ ఈ సింహాలు ఉన్నాయే, వాటికంటే డేంజర్ అండి. ఇవి సావానివో బతకానియో, పీక్కు తింటా ఉంటాయి. ఇవి డిఫరెంట్ సింహాలండి. ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళ రూపంలో ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఇద్దరు రూపంలో ఉండొచ్చు, ఒకళ్ళకి నలుగురు రూపంలో ఉండొచ్చు, ఒకళ్ళకి 10 మంది రూపంలో ఉండొచ్చు. ఏమంటారు? పాయింటేనా కదా? ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆ సింహాల నుంచే కాదండి, ఈ సింహాల నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నాడు. వామ్మో, దానియేలు దేవుడు కదా మన దేవుడు. మరి ఎవరు దేవుడు? దానియేలు దేవుడే, నీ దేవుడు నా దేవుడు. అమ్మో, లేకపోతే ఈ సింహాలు అసలు బతకనిచ్చేయి మనల్ని, అమ్మో చంపేసేయి మనల్ని భయంకరంగా చిత్రవాద చేసి. కానీ దానియేలు దేవుడిగా నీ పక్కన ప్రత్యక్షమయ్యాడు ఈ సింహాలు గర్జించిన ప్రతిసారి. కుక్కలు మురిగినప్పుడు కర్ర తీసుకొని ముట్టెల మీద కొట్టాడు. కుక్కలు మురుగుతాయి అప్పుడప్పుడు, కుక్కలు వాటినేమో ముట్టెల మీద కొట్టాడు. పెక్క తినే సింహాలు ఉంటాయి, వాటినేమో కత్తి తీసుకొని గుచ్చుదా గొంతులని అట్లా ఆపాడు అన్నమాట. లేకపోతే ఆ కుక్కలు ఈ సింహాలు మొత్తం కలిసి అమ్మో బతకనిచ్చాయా? మరి దేవుని స్తుతి చెప్పవేంది మరి? ఇంత భయంకరమైన వాటిలో నుంచి నన్ను కాపాడుకొస్తున్నావయ్యా, నిరంతరం దానియేలు దేవుడుగా నాకు తోడై ఉన్నావు నువ్వు. హల్లెలూయా. దానియేలు దేవుడవై నిరంతరం నాకు తోడై ఉండి భయపడకో, నేను నీ పక్కనే ఉన్నానని చెప్పి నన్ను ధైర్యపరిచిన వాడా, నీకు స్తోత్రం చెప్పవే, చెప్పు, గట్టిగా చెప్పవే. నిజం, లేకపోతే నీ మనుగడే కష్టం. చాలామంది ఒప్పుకున్నారు మీలో. ఒకవేళ మీలో ఎవరికైనా అనుభవాలు లేకపోతే ముందు అనుభవంలోకి రావచ్చు, అప్పుడు ఈ మాట గుర్తొచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు మాకు కూడా అట్లాంటి రోజులు రావాలని దీవిస్తున్నాం అన్నమాట. అనుకోవద్దు, నేనేం దీవించట్లా, మీకు అలాంటి రోజు రాకుండాను గాక అని నేను అనాలని ఉంది. కానీ మరి దానియేలు మెట్టెక్కాలంటే అవి కూడా రావాలిగా. ఓకేనా? ఏం పర్లా. ఓకే, వచ్చిన స్తోత్రం, రాకపోయినా స్తోత్రం. నువ్వైతే ప్రిపేర్డ్గా ఉండు. అప్పుడు ముందే సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఏముందిలే, సిద్ధపడకపోతే మనం ఏదన్నా ఒక జర్కిస్తే థ్రిల్లింగ్గా ఉంటుంది కానీ ముందే ప్రిపేర్డ్గా ఉన్నవాడిని మనం ఏం చేస్తాం? మనం ఏదైనా హడావుడి చేయాలన్నా కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాడుగా, అన్నిటికీ రెడీ అని వేస్ట్లే అని ఇంకొకళ్ళు దేవుడు అడుగుంటాడు వాడు, సైతాన్ గాడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అర్థమైద్ది. కాకపోతే ఎట్టా 3 సంగతులు చెప్తాను నన్ను. మొట్టమొదటిది దానియేలు యొక్క వ్యసనం.
నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఈరోజు ఈ మాట చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు ఛాన్స్ వచ్చింది, చెప్తున్నాను నేను. తాగుబోతాడు ఎంత పిచ్చోడవుతాడో తాగుడు విషయంలో, గంజాయివాడు ఎంత పిచ్చోడవుతాడో గంజాయి విషయంలో, డ్రగ్స్కు బానిసైనోడు ఎంత బానిసైపోతాడో వాటికి కదా. అలాగే దేవుని విషయంలో నువ్వంత వ్యసనపరుడివి, వ్యసనపరురాలివి కావాలి. బానిసవైపోవాలి దేవునికి. ఆ వ్యసనపరులే ఆశ్చర్యపోవాలి నిన్ను చూసి. ఇదేం వ్యసనం రో, మమ్మల్ని కూడా మించిపోయాడో అనిపించాలి. దేవునికి స్తోత్రం. ఇదేం వ్యసనం రో, మమ్మల్ని కూడా మించిపోయింది మహాతల్లి అనుకోవాలి. నేను ఇది నా అనుభవంలో, నా ఆలోచనలో చెప్తున్నాను అనుకోవద్దు. దేవుడు ఈ అనుభవం మీరు కలిగి ఉండటానికి తాగుబోతోళ్ళనే చూపించాడు బైబిల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి కిందికి చదువు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఎఫెసీ పత్రిక 5:17 చదువుతున్నాడండి. ఒక్కసారి చూడండి, సరిగ్గా చూడండి దాన్ని. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మరి ఏ మత్తులో ఉండాలి దేవా? అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. పూర్ణులై ఉండుడి అన్న దగ్గర ఆ మత్తులోకి వెళ్ళమని చెప్తున్నాడు. ఏ మత్తులోకి? ఆత్మమత్తులోనికి, ఆత్మీయ మత్తు, దేవుని మత్తులోనికి. ఇప్పుడు ఈ డ్రగ్స్ వాళ్ళని కానీ, గంజాయి వాళ్ళని కానీ, వ్యభిచారపు వాళ్ళని కానీ, పేకాట్ వాళ్ళని కానీ, బెట్టింగ్ వాళ్ళని కానీ, ఈ తాగుబోతు వాళ్ళని కానీ మనం కాసేపు వాళ్ళ కొంచెం ఆలోచిస్తే ఇందులో నెంబర్ 1లోకి వచ్చేది డ్రింక్ మాస్టర్లు. అసలు వాళ్ళు నిజంగా ఒక తాగుడే అనే ఒక్కటి తప్పించి చాలా విషయాల్లో మనకి అద్భుతంగా వాళ్ళు రూట్ చూపిస్తారు మనకి. తెలుసా మీకు? బార్ షాపులో తాగరు వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ప్రైవసీ కావాలి. అందుకని పొలాల్లో మీరు చూస్తే అక్కడక్కడ సీసాలు కనపడుతుంటాయి. అంటే ఏకాంత అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రైవసీ అన్నమాట. వాడికి స్పెషల్ ఉండాలి, ప్రత్యేకత ఉండాలి, డిస్టర్బెన్స్ కావద్దు. బాటిల్ పెట్టుకుంటాడు, బిర్యానీ తెచ్చుకుంటాడు, సీసా పెట్టుకుంటాడు, గ్లాసు పెట్టుకుంటాడు, వాటర్ బాటిల్ తెచ్చుకుంటాడు, అన్నీ పేర్చుకుంటాడు. వాళ్ళంటి తాగుబోతాడు వస్తే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇద్దరు కలిసి మందు గురించి రకరకాలుగా వర్ణించుకుంటా, తాగుతా, ఆస్వాదిస్తూ ఉంటారు. దినమంతా పనిచేసేది ఆ పాయింట్ కోసమే. తను బిడ్డ రోజంతా కష్టపడేది ఆ అనుభవం కోసం. దినమంతా ఇక ఎన్నన్నా పూసుకుంటాడు. ఇంత చేసి పైసలు సంపాదించి అక్కడికి పోయి ఆ సరుకంతా ఏర్పాటు చేసుకొని, ఎక్కువ శాతం సింగిల్కి వెళ్తారు. కొంతమంది జాగ్రత్త గల్లోళ్ళు ఉంటారు. ఎనీ టైం నా దగ్గర డబ్బులు ఉండవు, ఉన్నప్పుడే నేను నలుగురిని సంపాదించుకోవాలని. మనం కూడా 4 ఆత్మలు సంపాదించాలనుకుంటాం కదా. అట్లాగా వాళ్ళ దగ్గర డబ్బులో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నలుగురికి దాపిస్తారు. అరడజన్ మందికి అయినా దాపిస్తారు. ఇంకా డబ్బులు ఉంటే డజన్ మందికి కూడా పోపిస్తారు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, ఇతని అనుభవంలోకి వాళ్ళు వస్తున్నారు, అందుకు ఇతనికి ఆనందం. రెండవది వచ్చేసి ఇతనికి మనీ లేనప్పుడు ఈ 12 మందిలో ఎవరిని కొట్టినా సరే డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఎవరిని కదిలించినా సరే ఆల్రెడీ పోపించున్నాడు, ఆడు దాగున్నాడు కదా. ఈరోజు ఏం లేవు, ఏమన్నా ఉన్నాయా అంటే వాడికి వెంటనే వీడి దాపించింది గుర్తు వచ్చింది. అవునా, లేవా, సరే పర్లేదులే, మనం బాధంలే, నేను తీసుకొస్తాలే అంటాడు. ఎట్లా వీడికి 12 మందికి ఒకసారి పోపించాడంటే 12 రోజులకు దిగులు లేదు, మందు లేకపోయినా, డబ్బు లేకపోయినా. వాళ్ళకి తెలివి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, జేబులో డబ్బులు ఉండగానే నలుగురిని సంపాదించుకుంటారు వాళ్ళు. నిజం. కావాలంటే ఎంక్వైరీ చేయండి, ఏం పర్లా, నువ్వు మనసారా నవ్వుకో, ఇబ్బంది, ఏం సిగ్గుపడవాకు, దేవునికి స్తోత్రం కలుగును, హల్లెలూయా. కానీ మ్యాటర్ తీసుకో. అర్థమైందా? నేను చెప్పింది కాదో నిజమో. ఆల్రెడీ డ్రింక్ మాస్టర్లు సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, కథ మానుకున్నారు. అవునా కదా బ్రదరు? అద్దుకొచ్చి యథార్థవంతులు చేతులు ఎత్తారు. పాయింట్ అదే. ఈరోజు మనమేమో 4 ఆత్మలు సంపాదించాలని ఈ మత్తులో ఉన్నాము. వాళ్ళేమో డబ్బులు జేబులో ఉంటే నలుగురిని సంపాదించుకుంటారు.
అప్పుడు నెల మొత్తం తాగొచ్చు డబ్బు లేకపోయినా. మన వాళ్ళకి అర్థం కాదు. అరే పెద్దోడా డబ్బులు ఏమైనా ఇచ్చావా నాన్నకి? ఎప్పుడు ఇచ్చానో మొత్తం నేనే తెచ్చాను. మరి ఇంట్లో తీసుకెళ్ళలేదు, నీ దగ్గర చిన్నోడా నువ్వేమన్నా ఇచ్చావా? నా దగ్గర ఉంటే కదా నేను ఇయటానికి. అమ్మాయి నువ్వేమన్నా ఇచ్చావా? ఏందమ్మా ఇచ్చేదే? మా ఆయన ఊరుకుంటాడా? ఆహా నువ్వు ఇలా ఆడిలా ఈడిలా నేను ఇలా ఎట్ట తాగుతున్నాడు, రోజు తాగొస్తున్నాడు. అన్ని లైన్లో ఉన్నప్పుడు సహోదరులను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, జేబులో చిల్లిగవ్వ లేకపోయినా రాయల్గా మందు తాగొస్తాడు. ఇది పాఠం ఏంటంటే, ఏనాటికైనా నలుగురిని సంపాదించుకోవాలనే పాఠం తాగుబోతోడు నేర్పుతున్నాడు. తాగనోడికి భక్తిపరులకు నేర్పుతున్నాడు. ఆఖరిగా చచ్చిపోయినప్పుడు కూడా ఎక్కువ శాతం గ్యాదర్ అయ్యేది డ్రింక్ మాస్టర్లే. ఎంత యూనిటీ అంటే వాళ్ళకి, ఎంత ఐక్యత అంటే తలాపున సీసా కూడా పెడతారు వాళ్ళు తెచ్చి. రే తెచ్చావా? వాడు మ్యాన్స్ నౌన్స్ తాగుతాడ్రా, వాడు అది తాగుతాడు. నేను విఎస్ఓపి తెచ్చానే, విఎస్ఓపి తెచ్చావా? నేనేం చెప్పాను నీకు? మ్యాన్స్ నౌన్స్ వాడు తాగేది లైట్గా ఉంటుందని అదే తాగుతుంటాడు వాడు. తీసురా, పోతే పోయిన డబ్బులు తేరా, తలాపున పెట్టరా అంటే సచ్చినా కూడా వాటితో ఆ అనుబంధం ఎంతగా పెనేస్తారంటే, పొరపాటున నువ్వు కానీ లేచే అవకాశం ఉంటే, పొరపాటున నువ్వు పునరుద్ధానం చెందే అవకాశం ఉంటే, ఏ కోశానన్నా నీలో ప్రాణం ఉండి నువ్వు బ్రతికితే, నువ్వు బ్రతకగానే ముందు సీసా పట్టుకోయా. ఆ రోజు వాని పాడే ముందు ఎగిరేది వాళ్ళే, గులాం కొట్టుకునేది వాళ్ళే. వాడి ముఖాన పోస్తారు, వాళ్ళు కొట్టుకుంటారు. అవునా? అసలు వాడికి మనిషో దెయ్యం అర్థం కాకుండా చెక్కుతారు. వాడి అద్భుతమైన శిల్పం, కళాఖండం. అందుకే చిన్నపిల్లల తల్లులు పిల్లల్ని లోపల పంపిస్తారు. పోండి లోపల పోండి దడుచుకుంటారు పోండి అని. ఎందుకంటే వాడి ముఖం నిండా గులాం పోసి వాడిని రాక్షసాకారం చేస్తారు కాబట్టి. మనిషి మొహంలాగా ఉంచరు కాబట్టి. అందులో వీళ్ళు మంది వేసుకున్నాడు, అసలు మాటినరు. ఎవడు రమ్మన్ అంటాడు, ఎవడు పోతాడు వాడి దగ్గరికి? సావండ్రా మీరే సావండి అంటాడు. ఏనరా మావాడురా అంటాడు వీడు. ఎన్ని సంవత్సరాలు దాగని తెలిసావాడు నేను అంటాడు. ఓరీడి అనుబంధం కావా? ఆ తాపి వాడిగా చేసాడు, ఈడు కూడా రెడీ అయ్యాడు. గాలేస్తే ఎగిరేటట్టు ఉంటాడు, పాడికి మాత్రం అడ్డం తిరుగుతుంటాడు. ఎవడికన్నా చిరాకు పుట్టి కొడితే కాసేపు నీరసం వచ్చింది పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ మొదలు పెడతాడు. అస్సలు వాళ్ళ సమర్పణ, వాళ్ళ ఐక్యత, వాళ్ళ త్యాగం, వాళ్ళ అంకిత భావం ఎవడికి రాదండి. ఎన్ని చిన్నెలు చూశాను సమాధి కార్యక్రమాలకు పోయి. నాయన చాలా మస్తు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సరదాగా కాసేపు టైంపాస్ నవ్వుకుంటారని కాదు. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం ఉంది, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని ఒక మత్తుని ఖండించి భక్తి అనే మత్తులోనికి తీసుకొస్తున్నాడు దేవుడు. ఇదిరా ఉండాల్సిన మత్తు, ఇదిరా పట్టాల్సిన మత్తు, ఇదిరా ఎక్కాల్సిన మత్తు. ఇందుకోసం మిమ్మల్ని చేసింది నేను. ఈ మత్తు మీకు ఎక్కడం కోసం మిమ్మల్ని నిర్మించింది. అందుకు మీరు నాతో గడపడానికి, నా సహవాసంలో ఉండటానికి, నా దీవెనలు పొందడానికి, నా ఆశీర్వాదాలు పొందడానికి, నేను ఇచ్చే వాటిని అనుభవించి నాలో ఆనందించడానికి, నాతో అంటూ కట్టబడి ఉండటానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను నిర్మించుకున్నాను. మీరేమో అదొక్కటి ఆ మత్తు వదిలిపెట్టి మిగిలిన లోక సంబంధమైన మత్తులన్నిట్లోనికి వెళ్తున్నారు. నేను చెప్తున్నాను, దానియేలుకి ఒక వ్యసనం ఉంది. ఆ వ్యసనం ఎంత పని చేసిందంటే రాజాజ్ఞను కూడా ధిక్కరించేంత సాహసాన్ని కూడా కట్టింది. అంత మత్తు, అంత పిచ్చి దేవుడంటే. నిజంగా మీలో ఎవరికైనా అలాంటి మత్తు ఎక్కితే, మనలో ఎవరికైనా అలాంటి మత్తు ఎక్కితే ఇక మామూలుగా ఉండదు. రాజులు మన ముందు సాష్టాంగ పడేటట్టు దేవుడు చేస్తాడు.
ఎందుకంటే దానియేలుకి చేశారు అట్లా. దేవుణ్ణే నీ రాజుగా, రాజాది రాజుగా, నీ హృదయ సింహాసనం మీద దేవుణ్ణే రాజుగా ప్రతిష్ఠ చేసుకున్న నాడు, ఆయన్ని కొలువు తీర్చిన నాడు, నీ గుండెలో ఆయన నిలుపుకున్న నాడు, నీవు ఆయన మత్తుడవైన నాడు, మత్తురాలివైన నాడు, నీవు ఒక జీవితానికి, ఒక సమాజానికి తరతరాలకు దీవెనవుతావు. తరతరాలకు దీవెనవుతావు. అందుకే ఇది ఆశీర్వాదకరమైన మత్తు, దైవ భక్తి అనే మత్తు. ఇది మనకు పట్టాల్సిన వ్యసనం. వాస్తవంగా దేనికి వ్యసనానికి గురవద్దని చెప్తాం కదా, కానీ దేవుడికి మాత్రం వ్యసన పరులంగా అయిపోవాలి మనం. అయితేనే సమాజం బాగుంటుంది. దేవుణ్ణి ఒక్కడిని మనం స్వీకరించకుండా ఇక మిగిలిన దేనికి వ్యసనానికి బానిసైన నాశనమే. కానీ దేవునికి బానిసలం అయ్యామంటే, దేవుడు అనేది మనకు వ్యసనంగా మారిందంటే, నాశనం అయిపోతున్న బ్రతుకులను కాపాడగలం. కాబట్టి దానియేలు నేర్పుతున్న మొదటి పాఠం ఏంటంటే, దేవుని మత్తుడు ఆయన ఎప్పుడు. నాయన మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. దేవుని మత్తుడు మొదటిది. రెండవది భక్తి అన్నాను నేను. ఆయన ఏమన్నాడంటే, మొదటిది వ్యసనం అన్నాను కదా, రెండోది అక్కడ ఏం రాస్తాడంటే, దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడంటే వ్యసనం, దేవుడంటే పిచ్చి, దేవుని మత్తోడు. ఇక్కడ మనందరికి కూడా సవాల్ చేస్తున్నాడు, ఒక సవాల్ విసురుతున్నాడు మనకి దానియేలు. నా అంత మత్తులు మీరు కాగలరా? తాగుబోతుడు తన ప్రాణం పోతున్నా, కుటుంబం పోతున్నా, లైఫే కొలాప్స్ అవుతున్నా సరే దాన్ని మానుకోనట్టు దేవుని నిమిత్తం సమస్తం కోల్పోవడానికి ఇష్టపడేంత ఆ వ్యసనం నీకుందా దేవుని విషయంలో? అంతగా నువ్వు బానిస అయ్యావా? కాకపోతే నేనయ్యా అని చూపిస్తున్నాడు ఆయన. మనం పాట పాడు, దేవుని వారసులం అని పాడుకుంటాం. అది కాదు, దేవుని బానిసలం అని పాడుకో. ఎందుకంటే అలానే కావాలి కాబట్టి. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఏమైపోవాలి మనం? ఏమత్తెక్కాలి మనకి? మనలో బాగా దేవునికి కనెక్ట్ అయిన వాళ్ళని అన్యులు అంటుంటారు. మత్తెక్కింది నీకు, బాగా మత పిచ్చెక్కిందే, మత్తెక్కింది నీకు. అరే నీకు మత్తెక్కిందిరా, బాగా ఎక్కిచ్చాడు రా ఎవడో, నీకు బాగా ఎక్కిచ్చాడు రా మత్తు. అర్థమైందా? ఎవరు? ఆ పాస్టర్ ఎక్కించుంటాడు రా, వాడే ఇప్పుడు అందరిని చెడగొడుతుంది, వాడు ఎక్కిచ్చాడు రా మీకు ఈ పిచ్చి. అరే ఏందిరా జీవితం, ఎప్పుడు దేవుడేందిరా? అరే కూసుంటే దేవుడు, లెగిస్తే దేవుడు, కదిలితే దేవుడు, నడిస్తే దేవుడు. ఏందిరా ఈ దేవుడు పిచ్చి ఏందిరా? మరి దారుణం అయిపోయారా, మత్తు అయిపోయిందిరా మీకు అనిపించుకున్నావా? సూపరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది ఎక్కాల్సిన మత్తు. అప్పుడు నువ్వు చెప్పొచ్చు, వాడు వినేవాడైతే, నాకు తాగుడు మత్తు ఎక్కలా, నాకు తాగుడు వ్యసనం లేదు, వ్యభిచార వ్యసనం లేదు, డబ్బు వ్యసనం లేదు, పక్కనోడు బాగుపడుతుంటే వ్యసన పడే ఆ వ్యసనం లేదు, జారత్రోపు వ్యసనం లేదు, గంజాయి వ్యసనం లేదు, డ్రగ్స్ వ్యసనం లేదు, నాశనం చేసే ఏ వ్యసనం లేదురా. నా వ్యసనం దేవుడే. మరి దేవుని ఎడలగాక మరి ఏ వ్యసనానికి బానిస అవ్వాలరా నేను? అందుకోసమే కదరా నన్ను చేసింది, నిన్ను చేసింది దరిద్రుడా. మరి లేకపోతే ఎందుకు పుట్టావరా నువ్వు? నేను ఎవరి కోసం పుట్టావరా? నీ కోసం నువ్వు పుట్టావా? నా కోసం నేను పుట్టానా? అందరినీ కలిపి నిర్మించింది ఆయన. ఎందుకోసం అంటే తన కోసం. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలుగా, నీ కొరకే జీవించుట నాకు భాగ్యము.
బ్రతుకు సాగనిమ్మయా యేసయ్య, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్య, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలో, నీ చక్కని సేవలో. దేవునికి మహిమ కలుగును. ఓకేనా? చెప్పండి, మనకి ఏ వ్యసనాలు ఉన్నాయి? మిగిలిన చెత్త వ్యసనాలన్నీ వదిలేసి ఏ వ్యసనం పట్టాలి మనకి? ఏ మత్తు ఎక్కాలి మనకి? దేవుని మత్తు. ఆ మత్తు మనకి ఎక్కాలి. దాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి వ్యసన పరులు, నా విషయంలో అలా వ్యసనం కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని దేవుడు అక్కడి నుండి వెతుక్కుంటున్నాడట. 53వ కీర్తన 14వ కీర్తన. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించెను. 2 చోట్ల ఉంది. బిడ్డలారా, నా దేవుడు వెతుక్కుంటున్నాడు. నా పిచ్చోడు ఎవడున్నాడని, నా పిచ్చిది ఎవరుందో వెతుక్కుంటున్నాడు నా దేవుడు. అయిపోయింది మొదటిది. రెండవది భక్తి అన్నాను. తన దేవుని ఎడల దానియేలు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. భక్తి సాధన అనేది ఇహలోకానికి పరలోకానికి కూడా 2 కాలాలకు 2 స్థలములకు సరిపోయినది అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7లో ఎన్నోసార్లు చెప్పా. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ భక్తి సాధన వలన 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, భూమి మీద హాని తప్పించుకోవచ్చు. రేపు మరణానంతరం జడ్జిమెంటు, నరక శిక్ష, ఆ హాని కూడా తప్పించుకోవచ్చు భక్తి సాధన వలన. ఎంత కీలకమో భక్తి సాధన తెలుసా? అక్కడ మనకి ఆ వర్డ్స్ ఎంత స్పష్టంగా మెన్షన్ చేశాడంటే, తన దేవుని ఎడల దానియేలు భక్తి గలవాడైనందున. భక్తి అంటే ఏంది? భక్తి అంటే ఏంది? ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, బైబిల్ చదవటం, పరిశుద్ధంగా జీవించటం, అన్నీ క్రమంగా ఉండటం భక్తి అనుకుంటాం. నేను భక్తికి ఒక నిర్వచనం చెప్తాను. దేవునికి భక్తి చేయుట అంటే పిచ్చిగా దేవుని ప్రేమించుట. పిచ్చిగా దేవుని ప్రేమించుట. ఎంత ప్రేమించాడంటే, ఒక దినం నీతో గడపటం మానుకునే పరిస్థితి నాకు వస్తే దానికంటే నాకు చచ్చిందే మేలు. చచ్చిపోవటమే హాయి నాకు. అంతేగా నిన్ను వదిలి మాత్రం ఉండలేను. నిన్నుకుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటిని, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని తండ్రి, 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 నీ ఉన్నావని బ్రతుకుచుంటిని, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నీవుగాక ఎవ్వరు నాకు లేదయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేదయ్యా, నీవే, నీవే నా ప్రాణము, నీవే, నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పిచ్చి పిచ్చి ప్రేమ. ఇక ఆయన ఏం చేశాడో పట్టించుకోడు, ఏం చేయలేదో పట్టించుకోడు, ఆయన పలకరించాడో పట్టించుకోడు, పలకరించలేదో పట్టించుకోడు, కష్టాల్లోనే నలుపుతున్నాడో పట్టించుకోడు, సుఖాలు ఇచ్చాడో పట్టించుకోడు, ఏం పట్టదు. ఆయనతో ఉండాలి, ఆయన కావాలి, ఆయన 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 నోరు తెరిస్తే ఆయన, నోరు మూస్తే ఆయన.
కన్ను తెరిస్తే ఆయన, కన్ను మూస్తే ఆయన. పిచ్చి ప్రేమ, భక్తి, దేవుణ్ణి హార్ట్ఫుల్గా లవ్ చేయటం. అప్పుడే సరైన భక్తి మన నుండి వచ్చింది. ఈ ప్రేమ ఎంత ఎఫెక్టివ్ అంటే, పాపం దానియేలు జాబులో ఉన్నాడు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో డైలీ 3 టైం మాత్రమే గడపగలిగాడు. ఒకవేళ ఈ జాబ్ బాధ్యత దానియేలుకి కానీ లేకపోతే ఎనీ టైం దేవుడితోనే ఉండేవాడు. ఎనీ టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేద్దాం, రాజ్యాధికారం అందులో పెద్ద స్థానం అయింది. మరి రాజ్యంలో చాలా చక్కబెట్టాల్సిన బాధ్యతలు ఉంటాయి. అందుకని డైలీ 3 టైమ్స్ మాత్రమే గడిపాడు. ఒకవేళ దానియేలుకి ఫుల్ టైం ఉంటే, ఏ బాధ్యత లేకపోతే ఎనీ టైం ఫుల్ టైం మొత్తం ఆయనతోనే గడిపేవాడు. అంత ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ప్రేమ అంటే, ఒక్కరోజు కూడా ఆయన్ని ఎడబాసి ఉండలేక చచ్చిపోయింది మేలు అనుకున్నాడు. అది ప్రేమ. టైం కూడా చూసుకునేవాడు కాదు, బాధ్యత ఉంది కనుక టైం చూశాడు. దినమునకు ముమ్మారు, ఈ టైం నుంచి ఈ టైం, ఈ టైం నుంచి ఈ టైం, అంతవరకు. ఎందుకంటే లేదు అవకాశం. ఒకవేళ ఉంటే ఆయన పట్ల, దానియేలు దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమకి అసలు టైం చూసేవాడే కాదు. ఈరోజు మనం మోకాళ్ళలోని ప్రార్థన మొదలుపెట్టి అంశాల వరకు చేసి ముగిస్తాం మనం. ఎందుకంటే టైం చూసుకొని మనం లేచి వెళ్ళిపోతాం. ఒకవేళ నువ్వు జాబ్ టైంలో ఉన్నప్పుడు, పని టైంలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు టైం చూసుకొని బాధ్యతలను బట్టి పోతే అర్థం ఉంది. సెలవు దొరికిన నాడు కూడా నువ్వు టైం చూసావంటే నువ్వు సరిగ్గా లవ్ చేయట్లా దేవుణ్ణి. సెలవు దొరికిన నాడు కూడా నువ్వు టైం చూసుకొని టైం ప్రకారమే గడిపి వెళ్ళిపోయావంటే సరిగ్గా అర్థం కాల నీకు ఆయన. నిజంగా నువ్వు లవ్ చేయాల దేవుణ్ణి, బాగా డీప్గా లవ్ చేయాలి. డీప్గా లవ్ చేస్తే, లోతుగా దేవుణ్ణి ప్రేమిస్తే అస్సలు టైం పట్టించుకోం. మనకు చాలా ప్రియమైన మనుషులు, చాలా ఇష్టమైన మనిషి మనకు తారసపడితే టైం పట్టించుకుంటామా? ఎంత సమయం గడిచిపోయిద్దో మనకు అర్థం కాదు. అలా గడిపేస్తాం, ఎందుకంటే ఆ పర్సన్ మనకిష్టం. అవునా? మరి దేవుడు నిజంగా మనకి ఇష్టమైన వ్యక్తి అయితే దేవుని దగ్గరికి వెళ్ళి టైం మెయింటైన్ చేస్తామా? ఛాన్స్ లేక కానీ ఉంటే ఆయన వదిలిపెట్టి ఉండలేం. రాలేక రావటమే అక్కడి నుంచి. పరిస్థితి బాగలేక నా పరిస్థితిని బట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది నాయన, అది కూడా వెళ్ళలేక వెళ్తున్నాను. నిన్ను వదలలేకపోతున్నాను ప్రభా, వెళ్ళక తప్పట్లేదు, నన్ను అనుగ్రహించు నాయన అనుకోని లేచి వెళ్ళటమే. ఎందుకంటే నిజంగా దేవునితో ప్రేమలో పడినటువంటి వ్యక్తులు, దేవునితో ప్రేమలో పడినటువంటి వ్యక్తులు, నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులకు దేవుడికి మించిన ఆనందం, దేవునికి మించిన పరవశం, దేవునికి మించిన సంతోషం ఇంకోటి ఉండదు. అది సమస్య. నీ ఊరు ఏదన్నది అని ఒకడు కలిగి ఉన్న వాటన్నిటిని, వాడు ఎంత గొప్పగా చూపించినా సరే, ఈ భక్తిపరుడు దేవుణ్ణి ప్రేమించేవాడు అన్నిటిని దేవునితో కంపేర్ చేస్తుంటాడు. మనుషులు వచ్చినా దేవుడు అంత గొప్పవాళ్ళు కాదుగా అనుకుంటాడు. డబ్బు చూపిస్తే దేవుడు అంత గొప్పది కాదుగా అనుకుంటాడు. వెండి బంగారాలు దేవుడు అంత గొప్పది కాదుగా. పేరు ప్రఖ్యాతులు దేవుడు అంత గొప్పవి కావుగా. ఈ దేవునితో బాగా డీప్గా లవ్లో పడినటువంటి వ్యక్తులు అన్నిటినీ దేవునితో కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకుంటే దేవుడు ఎక్కడ, ఇవన్నీ ఎక్కడండి రీచ్ అవుతాయా దేవునికి? ఏదన్నా మనుషులు రీచ్ అవుతారా? డబ్బు రీచ్ అయిద్దా? వస్తువులు రీచ్ అవుతాయా? కదా, ఏది రీచ్ అవుదా? ఆయనకు ఆయనే సాటి. అందుకే ఓ పిచ్చోడు పాడుకున్నాడు, వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు,